శాంతిరాజులో ఎవరో పైకి అవి వద్దులని చెప్పు జయంతు వస్తున్నాను. చెప్పండి మీరు వెళ్ళండి, అలా అలాగే చెప్తుంది. మరి వీడియో తీయాలి కదా మిమ్మల్ని మాస్టర్ గారు. అలాగే ప్రకాశ్వర దేవుని స్తోత్రం అండి. అందరూ దైవజనులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన సహోదరులందరూ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మన దేశంలో జరుగుతున్న ఈ యొక్క కార్యం చాలా వేదనకరమైనవి, చాలా మరి దురదృష్టకర పరిస్థితి మన దేశం మీదకి వచ్చిందని మనం ప్రత్యేకంగా ఒక జాతిని విమర్శిస్తూ, క్రైస్తవులను విమర్శిస్తూ వాళ్ళని కొట్టి చంపడమే కాకుండా మరి స్త్రీలను బట్టలో ఇప్పి వాళ్ళ రోడ్డు మీద నడిపించడం అనేది అది చాలా వేదనకరమైన విషయం. ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎందుకు ఇలాగా వాళ్ళు చేస్తున్నారు అంటే ఒక కక్షపూర్వకంగా చేస్తున్నారని మనకు అందరికీ కూడా అర్థమైపోయింది. ఒక కక్ష, పేదవారు ఉండకూడదు, క్రైస్తవుడు అని కూడా ఉండకూడదు. మరి క్రైస్తవులు అనేవారు ఒక తెగకు చెందిన వారు కాదు కదా, అందరూ ఉన్నాం, అన్ని జాతుల వారు కూడా ఉన్నాం. మరి అది చాలా మరి బాధకరం కదా. కనుక ఇప్పుడు మణిపూర్లో జరిగింది, మరొక చోట జరుగుతుంది. అదే పని తీసుకుని ఇప్పుడు మన మధ్యలో కూడా జరగడానికి సిద్ధంగా ఉన్నారు మనం కూడా. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న గ్రామాల్లో ఒక చర్చ్ కట్టుకుని ఒక పాస్టర్ గారు చేస్తుంటే ఆ అవకాశం చూసుకుని దాని మీద దాడి చేసి
మరి ఆ చర్చి కూలగొట్టేయడానికి లేక ఆ సంఘస్థుని బెదలు కొట్టేయడానికి, తిరగబడితే కొట్టడానికి ఇలా జరుగుతుంది కనుక మరి మనందరం కూడా ప్రార్థన చేయాలి. రెండోది ఐక్యతగా ఉండాలి. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యతతో మనం దేన్నైనా సాధించగలుగుతాం. చెప్పండి, సాధించగలుగుతాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ మా ఐనవేలు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవేలు మండలం క్రైస్తవుల ఐక్య వేదిక ఇచ్చేసిన అందరికీ వందనాలు. ఈరోజు ఇంచుమించుగా 250 పాస్టర్సు, సుమారు సంఘాలతో, వేల మంది విశ్వాసులతో ఈరోజు ఇక్కడ కూడుకున్న విషయం ఏంటంటే, మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడుల నిమిత్తం మేము ఇక్కడ నిరసన 2 శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మన దేశంలో ఉన్నటువంటి హక్కుల గురించి అందరికీ తెలుసు, కానీ హక్కులు గురువర్యులు లేదా నాయకులే పాటించలేకపోవటం సిగ్గుచేటుగా ఉందని చెప్తూ ఉన్నాం. ఇప్పటివరకు ముందు మా గౌరవ అధ్యక్షులు మాట్లాడారు. ఈరోజు రెండోదిగా నేను మాట్లాడేది, మణిపూర్ రాష్ట్రంలో కూలగొట్టినటువంటి ఇల్లు 4500 సుమారు క్రైస్తవ గృహాలను మళ్ళీ తిరిగి నిర్మించాలి. ఇంచుమించుగా 200 సుమారు చర్చెస్ను కూలగొట్టారు. మళ్ళీ తిరిగి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా మళ్ళీ తిరిగి అక్కడ కట్టాలి. చాలా మందిని అక్కడ చంపారు. చంపిన వారు మళ్ళీ తిరిగి తీసుకురాలేం. ఆ కుటుంబాలకి భరోసా ఇవ్వాలి. అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ, 2 కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా క్రైస్తవుల పట్ల పక్షపాతం చూపిస్తున్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి. చాలా అక్కడ కూడా మీడియా నుంచి కూడా మాకు ఏమీ రానివ్వకుండా ఇంచుమించుగా 2-3 నెలల నుంచి అక్కడ నెట్టం యాప్ చేయడం కూడా జరిగిందని అందరికీ తెలుసు. ఎందుకొరకు ఇది ఇలా జరుగుతుంది? ఇప్పటికే 29 రాష్ట్రాలు దానిపై ఉద్యమం జరుగుతూ ఉన్నవి. క్రైస్తవులు ఎవరిని హింసించరండి. ప్రార్థిస్తూ ఉన్నాం, దేశం పోగాలి, నాయకులు పోగాలని. ప్రతి నాయకుడు కొరకు ప్రార్థన చేసేవాడు ఒకే ఒక్కడున్నాడు భారతదేశంలో, వాడి క్రైస్తవుడు మాత్రమే. ఇప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉన్నాం. ఇందాక చెప్పినట్టుగా నిద్రించిన సింహాలుగా ఉన్నాం. దయచేసి లేపద్దు. అంటే లేపితే మీరేమైనా హింసిస్తారని అనుకోవచ్చు. మేమేం హింసించం, కానీ ఆ గద్దెలు ఏ నాయకుడైతే వెనకాలండి క్రైస్తవుల పట్ల విచక్షణ చూపుతున్నారో ఆ గద్దెలు దేవుడే దింపుతాడు. కాబట్టి దీని విషయంలో ఇక్కడి నుంచి చేస్తున్న ఈ నినాదాలు దయచేసి కేంద్ర ప్రభుత్వానికి ఇదంతా అందించాలని మరొకసారి మణిపూర్ రాష్ట్ర విషయ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మణిపూర్ వారికి ముఖ్యంగా ఇక్కడున్న సంఘీభావం తెలుపుతున్నాం. మరొకసారి విలేకరులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ మణిపూర్ ప్రజలకు న్యాయము చేకూర్చాలని ఐనవేలు మండల పాస్టర్ల తరపున, సంఘాల తరపున మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం. మేము అందరి కొరకు కూడా శాంతియుతంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థనలు ఎంతో ఆశీర్వాదకరంగా మరి ఈ యొక్క రాష్ట్ర పాలనలన్నీ కూడా సక్రమంగా జరుగుట కొరకు అనినిత్యము ప్రార్థన చేసేవారు క్రైస్తవులు. అటువంటి క్రైస్తవులను హింసిస్తూ ఉంటే ఏమాత్రము కూడా మేము సహించజాలకుండా మా శాంతియుత ర్యాలీని జరుపుతూ ఉన్నాము. మరి శాంతియుత ర్యాలీ వర్ధిల్లేటట్లుగా మరి మేమందరము కూడా మీడియా వారు చక్కగా మమ్మలను మరి ఎంకరేజ్ చేస్తూ వారు మాకు సహకరిస్తున్న ఆ సహకారాలను బట్టి మీడియా ఛానల్ వారందరికీ కూడా మా క్రైస్తవ సంఘాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాము. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. మణిపూర్ లో శాంతి స్థాపన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవేలు మండలంలో ఉన్నటువంటి క్రైస్తవ సేవకులు మరియు సంఘముల తరపున ఈ రోజున మేమందరూ కూడా ఏకగ్రీవంగా మణిపూర్లో క్రైస్తవులపైన జరిగినటువంటి దాడులు, చర్చిలను కూలగొట్టినటువంటి విషయం, అనేక మంది క్రైస్తవులు నిరాశ్రయులైపోయి చెట్టుకొకరు పుట్టకొకరై రకరకాలుగా బాధలు పడుతున్నటువంటి పరిస్థితులను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేమందరం కూడా తీవ్రమైనటువంటి
మా యొక్క బాధను ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మనము లౌకిక రాజ్యాంగం కలిగినటువంటి భారతదేశంలో మనం జీవిస్తున్నాం. అనగా ఎవరు ఏ మతానైనా స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవచ్చు, స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. భారత రాజ్యాంగం ప్రకారం మనకి కొన్ని హక్కులు కల్పించబడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక క్రైస్తవ మతాన్ని కేంద్రంగా చేసుకుని యేసుక్రీస్తుని ఆరాధన చేసుకుని ప్రత్యేకంగా టార్గెట్గా చేసి కేవలం క్రైస్తవులు హింసించడం, క్రైస్తవుల ఇల్లులను కూలగొట్టడం, క్రైస్తవుల్ని చంపటం, క్రైస్తవ స్త్రీలను వివక్షత చేసి వారిని వస్త్రహీనులుగా చేసి రోడ్డు మీద ఊరేగించడం, ఇటువంటి భయంకరమైన సంఘటనలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనివల్ల రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ వైలేట్ అవుతున్నాయి. దీనివల్ల మనం టోటల్గా మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అవుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి కేంద్రం కూడా సపోర్ట్ చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యొక్క ఏ ప్రభుత్వమైనా ఎవరు పరిపాలన చేసిన రూలింగ్లో ఏ పార్టీ ఉన్నప్పటికీ అన్ని మతాలని సమానంగా చూడాలి, అందరి హక్కుల్ని కాపాడాలి. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి భయంకరమైనటువంటి సంఘటన జరుగుతుంది. దీన్ని ప్రపంచమంతా తీవ్రంగా ఖండిస్తుంటే మన కేంద్ర ప్రభుత్వం వారు, ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు ఖండించకపోవటం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మరలా ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నటువంటి క్రైస్తవ సంఘముల సేవకుల తరపున తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవేల మండలం పాస్టర్స్ యూనియన్ తరపున దేవుని సేవకులైన మేమందరము ఈ దినమైన మణిపూర్ విషయంలో నిరసన చేయటం జరుగుతుంది. మణిపూర్ రాష్ట్రంలో గత 3 నెలల నుండి జరుగుతున్న ఘోరమైన హత్యలు, ఘోరమైన హింసలు, ఘోరమైనటువంటి సమస్యలు మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. చర్చిలు కాల్చివేయడం, అక్కడ ప్రజలను చంపివేయటం, స్త్రీలను మరి విశస్త్రంగా తిప్పడం, చాలా భయంకరమైనటువంటి సంఘటన మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అసలు అక్కడ క్రైస్తవులు చాలా భయంకరంగా విచ్చించారు, చాలామందిని చంపేస్తారు. నేను అడుగుతున్నాను, భారతదేశంలో క్రైస్తవులను చంపమని ఎవడిచ్చాడు హక్కు? భారతదేశంలో చర్చిలు కాల్చమని ఎవడిచ్చాడు హక్కు? భారతదేశంలో స్త్రీలను వస్త్రహీనులుగా చేయమని ఎవడిచ్చాడు హక్కు? స్త్రీ భారత మాత అని చెప్తున్న ఈ భారతదేశంలో స్త్రీకి కలిగిన అన్యాయం గురించి మరి రాష్ట్రాలు కానీ కేంద్ర రాష్ట్రం కానీ నోరెప్పడం లేదు. కారణం ఏమిటి? క్రైస్తవులనగా దేశం కొరకు ప్రార్థించేవారు, క్రైస్తవులనగా రాష్ట్రం కొరకు ప్రార్థించేవారు, క్రైస్తవులనగా నాయకుల కొరకు ప్రార్థించేవారు. ఇలాంటి క్రైస్తవుల్ని ఇంత ఘోరమైనటువంటి మరి హింసలు చేస్తున్నారంటే ఇది మేము తీవ్రముగా ఐనవేల మండలం, కోనసీమ ఐనవేల మండలం దైవ సేవకులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, రాజకీయ నాయకులు వారి ఎలక్షన్ వచ్చినప్పుడు వారు మా దగ్గరకు వస్తారు, మాకు దండాలు పెడతారు, మాకు ఓటేయమంటారు, మా బిడ్డలను ఓటేయమంటారు. మేము ఓటేస్తున్నాం, వారికి మద్దతు ఇస్తున్నాం, వారికి సహాయం చేస్తున్నాం. ఈ యొక్క లౌకిక రాజ్యంలో మత సామరస్యం గల ఈ దేశంలో క్రైస్తవులకు ఈ విధంగా హింసలు జరుగుతుంటే ఏ నాయకుడు కానీ, ఏ యొక్క ప్రజాప్రతినిధి కానీ, ఏ మంత్రి కానీ మాట్లాడటం లేదంటే ఇది దారుణమైన హింస, ఈ యొక్క దారుణమైనటువంటి కారణమని అందరికీ నేను తెలియజేస్తున్నాను. బాబా డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏం రాయబడింది? 24 అధికరణ, 25 అధికరణ రాజ్యాంగంలో ఏముంది? 24 అధికరణలో ఏ దేవుణ్ణైనా ప్రార్థించుకో, ఏ దేవుణ్ణైనా నువ్వు ప్రచారం చేసుకో, ఏ దేవుణ్ణైనా నువ్వు ఆరాధించుకో అని మత స్వాతంత్ర్యం ఉన్న హక్కు రాజ్యాంగంలో మరి బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియజేశారు. 24 అధికారంలో నువ్వు చర్చిలు కట్టుకో, ఆరాధన చేసుకో, స్వేచ్ఛగా ఉండు అని మరి రాజ్యాంగంలో రాయబడినప్పటికీ ఈ రోజున కొంతమంది మతోన్మాదులు, క్రైస్తవ సంఘ విరోధులు క్రైస్తవులకు ఎంతో నష్టం కలిగిస్తున్నారు. తప్పనిసరిగా ఐనవేల దైవ శాఖలో మేము ఖండితంగా ఖండిస్తున్నాం. క్రైస్తవులు హింసపెట్టిన దేశము కానీ, క్రైస్తవులు శ్రమ పెట్టిన రాష్ట్రము కానీ, క్రైస్తవుల్ని హింసించిన నాయకుడు కానీ జన్మలో వర్ధనని మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటి ప్రధాని జవహర్ నెహ్రూ గారు నా కాలంలో రాష్ట్ర రక్షణ మంత్రి ఓపీ ఛాగి అనేవాడు క్రైస్తవులు ఉండకూడదు, క్రైస్తవ మతం ఉండకూడదు అని ఒక చట్టము తీసుకొచ్చాడు. అప్పుడు మొట్టమొదటి నెహ్రూ గారు అటువంటి
మరి ఆ ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే ఎవరి జోలికి వెళ్ళినా క్రైస్తవ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే అది ఒక మహావృక్షం, అది ఒక మహావృక్షం. క్రైస్తవుడు అనగా నిద్రపోతున్నటువంటి సింహం. కాబట్టి క్రైస్తవ జోలికి వెళ్ళొద్దు, అది మహావృక్షం. హిందూ జోలికి వెళ్ళొద్దు, అది మహావృక్షం. ముస్లిం జోలికి వెళ్ళొద్దు, అది మహావృక్షం. ఒకవేళ క్రైస్తవుల జోలికి వెళ్ళి ఆ వృక్షమైన కొమ్మలు ఎవరైనా నరికేస్తే అది సిగిరించి మరలా మహావృక్షం అయిపోతుంది. ఒకవేళ ఏ ప్రభుత్వమైనా వచ్చి క్రైస్తత్వం లేకుండా చేయాలని చూస్తే ఆ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోతుందని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి మా మిత్రుల సోదరులు దీన్ని ఇంకా మీరు బయటకు పంపించండి, అందరికీ తెలియచేయండి. క్రైస్తవులే కానీ క్రైస్తవుల జోలికి కానీ వస్తే ఊరుకునేది లేదని మేమందరం కూడా స్వయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాకాండను ఆపు చేయాలి. మణిపూర్లో క్రైస్తత్వం వర్ధిల్లును గాక. మణిపూర్లో క్రైస్తవులు జరిగే హింసలు నాశనం అవును గాక. మతోన్మాదులు మన దేశంలో లేకుండా దూరం అవుతురుగాక. ఒక్కొక్క రాజ్యం అలాగే దేవుని సన్నిధానంలో మరి ప్రజారాజ్యం అలాగే భారత మాతని గౌరవింపబడుతున్న భారతదేశంలో క్రైస్తత్వం నానాటికి వర్ధిల్లునుగాక. సెలవు తీసుకుంటున్నాను. I've just returned from Manipur. I had been there with a team of the All India Democratic Women's Association with our President P.K. Srimati and General Secretary Mariam Dhavle. And we met a large number of victims, many women who were victims of sexual assault. And the reason why I'm speaking to you today is because the victims have asked us to expressly tell the women of India and the people of India about their grief, their suffering, and their despair. And that is why I'm speaking to you today. We met the women in the video which has outraged all of you. But their question is, does India care? So many days have passed. But they know that they have not got justice. You know the facts, so I'm not repeating the facts. But what we learned from them, that young woman and her neighbor, they were in the police jeep. They were actually in the custody of the police. And they were told by the driver that he doesn't have the key and therefore he cannot drive the car away. And they were literally handed over to the mob. And that young woman, her brother, a young boy, he was in a hostel earlier. He was just 17, I think, 16 or 17 years old. He clung to his sister, tried to protect her, and they snatched him away from her. She was stripped, she was paraded, and before her eyes, they killed her brother. They killed her father. She saw it happening. And then, as you know, she was dragged away and gang raped. And then when ultimately she got to safety, she wants you all to know she couldn't speak about what happened to her for days because she did not want to burden her mother, who was grieving for the loss of her son, the loss of her husband,
And therefore, for days, this victim of such brutality and barbaric, inhumane behavior could not speak about it. And today she is so deeply traumatized. They despair because there is no justice. No justice. The police in their first report did not even acknowledge that such an incident had taken place. They said just the village is burnt. There's vandalism. They did not even mention it. The older woman who had been stripped, she said, what we faced, we faced. But where is the justice? And if we don't speak out today, who will? When she said we, she meant we, the women. We, the citizens of India. Tomorrow it will happen to any woman, is what she said. And this was a targeted crime. They said this was targeted because we are tribals, because we belong to a particular Kuki Zomi community. We are targeted because of that. We are citizens of India, and yet this is what we faced. This is the punishment we faced. And our bodies were used for that politics. Their fight is for justice. And they despair that with the partisanship which has been shown by the state government and the central government, they are being denied even the minimum justice. The mother says she has not seen the bodies of her husband, her son. Her son was away for 3 months before this happened, so she has not seen him at all. She grieves. She longs to at least see their bodies, but even that is not possible because of the divide which has been created. This is the reality of Manipur. A 15-year-old girl in another case who was dragged, who was taken away by 4 men in uniform belonging to extremist groups. She was raped, gang raped, 15-year-old girl, and she was thrown down a cliff. She survived. But the perpetrators of that crime have not been arrested. We met the father of Florence. We met the mother of Olivia, 2 young women who were working in a car wash. She had spoken to her mother just a few hours before and said, we are not safe, but the car owner has promised to take us to safety. But the mother says he did not do so. He has not even helped in the investigation. There were so many employees there, many of them close friends with these young women who were sexually assaulted and brutally killed. But there's no justice for them. And they believe, the families believe, that as long as this government remains, the chief minister remains, they are the barriers to justice. They want me to speak to you, not on their behalf, because when they can speak, they will. There's no internet now in Manipur. They can't convey all this to you. They are being supported by women's organizations in Manipur, and I salute those organizations. And I appeal to all of you to even more strongly raise your voice for justice.